కొడంగల్లో జరిగింది కుట్ర కాదని సీఎం రేవంత్ వైఖరి వల్లే ఇలాంటి గొడవలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. 6 నెలలుగా కొడంగల్లో ఈ వివాదం కొనసాగుతోందని, కొడంగల్ రైతులు జైలుకు పోతే స్థానిక ఎమ్మెల్యే రేవంత్ ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. సమస్య పరిష్కరించకుండా మహారాష్ట్రలో ఏం చేస్తున్నారని నిలదీశారు. రైతులను తీవ్రవాదుల్లా చూస్తున్నారు. టెర్రరిస్టుల మాదిరి మాజీ ఎమ్మెల్యేను అరెస్టు చేస్తారా? డబ్బులు సంపాదించి మూటలు మోయడానికే సీఎం పదవి చేపట్టారా అంటూ ప్రశ్నించారు. అలాగే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్టు చేయలేదని, కిడ్నాప్ చేశారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి అల్లుడు కంపెనీ విస్తరణ కోసమే భూసేకరణ చేపట్టారని, ఇంత అరాచకానికి ఒడిగట్టారని ఆరోపించిన కేటీఆర్, సురేష్ బీఆర్ఎస్ కార్యకర్త అనేది నిజమని, అయితే అతడి భూమి కూడా ఈ ప్రాజెక్టులో పోతోందని, మా కార్యకర్త నాయకుడితో మాట్లాడితే తప్పేంటని ప్రశ్నించారు. కొడంగల్ రైతులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు కేటీఆర్. 6-8 నెలల నుంచి నడుస్తున్న కథ రగులుతోంది కొడంగల్. మధ్యలో రైతులు ఒక్కసారి కాదు, అన్ని పార్టీల దగ్గర పోయినారు. మీరు తీసుకున్న అనాలోచిత పిచ్చి నిర్ణయం వల్లనే కొడంగల్ రగులుతున్నది. రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించిండంట. ఈయన కథ కూడా అట్లే ఉంది. ఇవాళ కొడంగల్లో అగ్గి అంటుకుంటే, కొడంగల్లో ఇవాళ 16 మంది రైతులు జైలుకు పోతే, కొడంగల్ ఎమ్మెల్యే ఎన్నో ఆశలతో ప్రజలు గెలిపించిన ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి అయి మమ్మల్ని ఉద్ధరిస్తారనుకుని గెలిపించిన ఎమ్మెల్యే ఎక్కడున్నాడండి? నాకు అర్థం కాదు. మహారాష్ట్రలో ఢిల్లీ పెద్దలకు మూటలు మోస్తూ వాళ్ళకి ఇవాళ తాబేదారుగా ఇవాళ అక్కడ తిరుగుతా ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని, సొంత నియోజకవర్గంలో రైతులు ఆందోళన చేస్తుంటే, రైతులు అక్రమ అరెస్టులై జైలుకు పోతుంటే, మా నాయకుడు పట్నం నరేందర్ రెడ్డిని ఇవాళ ఒక టెర్రరిస్ట్ని ఇడ్చుకపోయినట్టు నేను తెలియక అడుగుతా ఉన్నా. కనీసం వాళ్ళ భార్యకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రా? అరెస్ట్ వారెంట్ ఉందా? అసలు వాళ్ళు పోలీసులు మఫ్టీలో చెతకపోతారండి? ఆయన బందిపోట, తీవ్రవాద? అది అసలు అరెస్టా, కిడ్నాపా? ఇష్టం వచ్చినట్టు ఇంటికి వస్తావా, దుద్యాలకు వస్తావా, ఎక్కడికి వస్తావా, వచ్చి కూర్చో, రైతులకు చెప్పు, నీ ఆలోచన వల్ల జరుగుతున్న లాభం ఏందో చెప్పు. ఇవాళ మా అందరికీ వచ్చిన అవగాహన, ప్రజలకు వచ్చిన అవగాహన ఒకటే, ఇవాళ ఈ భూసేకరణ పేరిట రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నది దళిత, గిరిజన, బీసీల భూములను లాక్కొని వాళ్ళ అనుయాయులకు, వాళ్ళ కుటుంబ సభ్యులకు రియల్ ఎస్టేట్ పేరిట వ్యాపారం కోసం, రియల్ ఎస్టేట్ పేరిట వ్యాపారం చేసుకోవడానికి, డబ్బులు సంపాదించుకోవడానికి చేస్తున్న ఒక కుట్ర. అంటే ఇది 6-8 నెలల నుంచి నడుస్తున్న కథ రగులుతోంది కొడంగల్. మధ్యలో రైతులు ఒక్కసారి కాదు, అన్ని పార్టీల దగ్గర పోయినారు. మీరు తీసుకున్న అనాలోచిత పిచ్చి నిర్ణయం వల్లనే కొడంగల్ రగులుతున్నది. రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించిండంట. ఈయన కథ కూడా అట్లే ఉంది. ఇవాళ కొడంగల్లో అగ్గి అంటుకుంటే, కొడంగల్లో ఇవాళ 16 మంది రైతులు జైలుకు పోతే, కొడంగల్ ఎమ్మెల్యే ఎన్నో ఆశలతో ప్రజలు గెలిపించిన ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి అయి మమ్మల్ని ఉద్ధరిస్తారనుకుని గెలిపించిన ఎమ్మెల్యే ఎక్కడున్నాడండి? నాకు అర్థం కాదు. మహారాష్ట్రలో ఢిల్లీ పెద్దలకు మూటలు మోస్తూ వాళ్ళకి ఇవాళ తాబేదారుగా ఇవాళ అక్కడ తిరుగుతా ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని, సొంత నియోజకవర్గంలో రైతులు ఆందోళన చేస్తుంటే, రైతులు అక్రమ అరెస్టులై జైలుకు పోతుంటే, మా నాయకుడు పట్నం నరేందర్ కొడంగల్లో జరిగింది కుట్ర కాదని సీఎం రేవంత్ రెడ్డి వైఖరి వల్లే ఇలాంటి గొడవలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ రెడ్డి తెలుసుకుందాం. శ్రీనివాస్, చెప్పండి. కేటీఆర్ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. గత 6 నెలలుగా కొడంగల్లో ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. కేవలం అక్కడ జరిగింది కుట్ర కాదు, సీఎం రేవంత్ రెడ్డి వైఖరి వల్లే ఇలా జరిగింది అని చెప్పి కేటీఆర్ చాలా బలంగా చెప్తున్నట్లు తెలుస్తోంది. సో మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం రగచెర్లలో జరిగిన రైతులే మరి కలెక్టర్ పై కావచ్చు, మిగతా అధికారులపై దాడి ఘటన అయితే మరి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ అంశంలో కాంగ్రెస్ అయితే మరి దీనికి సంబంధించి బీఆర్ఎస్ కుట్ర అని ఆరోపిస్తున్న నేపథ్యంలో కాసేపటి క్రితం తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కూడా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొడంగల్ కు సంబంధించిన అంశంలో మరి గత కొన్నాళ్ళుగా కూడా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫార్మాసిటీ రద్దు చేస్తున్నాము అని చెప్పడం కావచ్చు, తర్వాత ఫార్మాసిటీ విషయంలో 2-3 రకాలుగా కూడా మంత్రులు, ముఖ్యమంత్రితో సహా కొంత రైతులను కన్ఫ్యూజ్ చేసే ప్రకటన చేయడంతో అక్కడ ఉన్న రైతులంతా కూడా అయోమయానికి గురవుతున్నారు. ఎట్ ద సేమ్ టైం సో మరి ఇదే అంశంలో ఫార్మాసిటీ రద్దు అయితే మా భూములు కూడా వెనక్కి ఇవ్వాలంటూ కూడా అక్కడ రైతులు గత 7-8 నెలలుగా కూడా ఆందోళన నిర్వహిస్తున్నారు. సో దీంట్లో మరి ప్రభుత్వం మరొకసారి కూడా ఫార్మాసిటీ పేరుతో భూములు తీసుకుంటుందని
రైతులు ఆందోళన చెందుతున్నారు. సో ఈ ఆందోళన నేపథ్యంలో మరి రేవంత్ ప్రభుత్వం మంత్రులంతా కూడా రైతులను చాలా రోజులుగా కన్ఫ్యూజ్ గురి చేస్తున్న నేపథ్యంలోనే రైతుల్లో కొంత అసంతృప్తి ఉంది. సో ఇదంతా కేవలం సీఎం రేవంత్ రెడ్డి అనాలోచిత నిర్ణయాల కారణంగానే ఇలాంటి దాడి జరిగింది తప్ప ఇది బీఆర్ఎస్ సంబంధించిన కుట్ర కాదని చెప్పి కూడా తేల్చి చెప్పే ప్రయత్నం చేశారు. సో దీంట్లో అధికారులు కూడా దీంట్లో మరి ఇంటెలిజెన్స్ అధికారుల వైఫల్యం కూడా ఉందని కూడా ఆయన చెప్పడం జరిగింది. మొత్తానికి మరి ఫార్మా సిటీని నిర్మించడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నిస్తే ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మరి 20 చోట్ల ఇలాంటి ఫార్మా విలేజ్లు కడతామని చెప్పడం కావచ్చు. ఆ తర్వాత అక్కడ రకరకాల ప్రకటనలు చేయడంతో రైతులు అయితే మరి భూములు ఇచ్చిన రైతులంతా మరొకసారి ఆందోళన చేస్తున్నారు. సో ఏదైతే భూసేకరణ వచ్చిన అధికారులతో కూడా మరి వాళ్ళు మా భూములు ఇచ్చేది లేదు, మా భూములు మాకు ఇవ్వాలని చెప్పి కూడా మరి వాళ్ళు కొంత తిరుగుబాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జరిగిన ఘటనే తప్ప దీనికి బీఆర్ఎస్ పార్టీ నిజంగా కుట్ర చేయలేదు. సో అక్కడ ఉన్న రైతుల్లో అసంతృప్తి కావచ్చు, వాళ్ళ భూములు కోల్పోయిన సందర్భంగానే వాళ్ళంతా అసంతృప్తి గురయ్యారు. ఆ సందర్భంలో జరిగిన ఘటన కనుక ఇది దీంట్లో కుట్ర చేయాల్సిన అవసరం లేదు. సో మరి ఎవరైతే సురేష్ అనే వ్యక్తి ఇప్పుడు నిందితుడిగా ఉన్నాడో సో అతను కూడా మరి అతను భూమి 6-7 ఎకరాల భూమి కూడా కోల్పోతున్న నేపథ్యంలో అతను చాలా పొలైట్ గానే అక్కడ కలెక్టర్ని కలిసి మాట్లాడడం జరిగింది. ఈ నేపథ్యంలో మా నాయకులు మా కార్యకర్తలు మాతో మాట్లాడతారు. సో దీంట్లో 40 సార్లు కూడా సురేష్ అనే వ్యక్తి మరి పరిగి మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి ఫోన్ చేయడం విషయంలో కూడా ఆయన కేటీఆర్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. సో మా పార్టీకి సంబంధించిన నాయకులు మాతో మాట్లాడితే మరి మీరు అరెస్టులు చేస్తారా? సో పట్నం నరేందర్ రెడ్డి అరెస్టును అయితే మరి మేము ఖండిస్తున్నాం. సో పొద్దున ఉదయం పూట పార్కులో వాకింగ్ చేస్తున్న నరేందర్ రెడ్డిని మరి మా మఫ్టీలో వచ్చి పోలీసులు ఎందుకంత అర్జెంట్ గా మరి అరెస్ట్ చేయాల్సి వచ్చింది. దీంట్లో పూర్తిగా ఇదంతా మరి వారి భార్య కానీ అక్కడ ఉన్న రైతులకు కానీ సమాధానం చెప్పాలి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అని కూడా డిమాండ్ చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. నెల నుంచి నడుస్తున్న కథ రగులుతోంది కొడంగల్. మధ్యలో రైతులు ఒక్కసారి కాదు అన్ని పార్టీల దగ్గర పోయినారు. మీరు తీసుకున్న అనాలోచిత పిచ్చి నిర్ణయం వల్లనే కొడంగల్ రగులుతున్నది. రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించిండంట. ఈయన కథ కూడా అట్లే ఉంది. ఇవాళ కొడంగల్లో అగ్గి అంటుకుంటే కొడంగల్లో ఇవాళ 16 మంది రైతులు జైలుకు పోతే కొడంగల్ ఎమ్మెల్యే ఎన్నో ఆశలతో ప్రజలు గెలిపించిన ఎమ్మెల్యే ముఖ్యమంత్రి అయి మమ్మల్ని ఉద్ధరిస్తారనుకుని గెలిపించిన ఎమ్మెల్యే ఎక్కడున్నాడండి? నాకు అర్థం కాదు. మహారాష్ట్రలో ఢిల్లీ పెద్దలకు మూటలు